జనసేనాని పవన్ కళ్యాణ్ తన కుటుంబాన్ని రోడ్డుకు లాగాడు అని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. తన కుమార్తెను పవన్ రోడ్డు మీదకు లాగారు అన్నారు. ముద్రగడ ఇంటి పేరు లేదే పవన్ అని అన్నారు. తన ఇంటి పేరు వేదికపై ఎలా ఉపయోగిస్తారు అని ప్రశ్నించారు. తాను చిరంజీవి పవన్ గురించి ఏ రోజు మాట్లాడలేదని స్పష్టం చేశారు. తన కుమార్తె తనకు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయవద్దని సూచించారు. తన కుమార్తెను అందరికీ పరిచయం చేశారు అంటూ ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. మా కర్మ అండి, మా కర్మ అయ్యా. హైదరాబాద్ వచ్చేసేసి ఇక్కడ మా కుటుంబాల్లో చిచ్చు పెట్టేసేసి మా అమ్మాయి ఎమ్మెల్యే సీట్ ఇస్తాడా? ఆయన దిక్కు లేదు, సీటు పారిపోయి వచ్చేసాడు భీమవరం నుంచి. తన్ని తరివేశారు గాజువాక నుంచి అండి. ఇక్కడ తన్ని తరివైపోయారు, తరివైపోతున్నారు పిఠాపురంలో. ఈ పెద్ద మనిషి మాకు సీట్ ఇచ్చేస్తాడా ఈ అమ్మాయికి? ఓహోహోహో, ఏమి నటన అదే చెప్తున్నా సార్ మీకు అందరికని. బాబు వారు చెప్పండి, మీ అందరూ సినిమాలో నటించండి, రాజకీయ జీవితంలో నటించి ప్రజలు మోసం చేయకండి అని చెప్తా ఉన్నాను. మోసపోవడానికి తెలుగు తక్కువ ఎవరు లేరండి అయ్యా. మీకన్నా ఎక్కువ చదివిన ఉన్నారు. మీరు 100 పుస్తకాలు చదివి అంటున్నారు, 1000 పుస్తకాలు చదివిన మేధావులు ఉన్నారు. లక్ష పుస్తకాలండి, అయితే లక్షల పుస్తకాలు చదివి ఉన్నారు. అంటే పిఠాపురం 3 లక్షల మెజార్టీతో గెలుస్తున్నట్టుగా లక్షల పుస్తకాలు చదివేశారు. లక్ష పుస్తకాలు చదివేసి కుటుంబాల్లోనూ కులాల్లోనూ చిచ్చుపెట్ట నేర్చుకున్నాడు. నేను ట్రైనింగ్ అంతా గురువు కాదండి అయ్యా. సార్ గతంలో ఈ పెద్ద మనిషి వస్తానని కవబెట్టారు. హెలికాప్టర్ వచ్చేస్తున్నా అంటే రావద్దు మా ఇంటికి. ఆ రోజే చెప్పాను సార్, 2019 ఎన్నికలు చెప్పాను సార్. అదే మాట మేము ఉన్నాం సార్. నో ఎంట్రీ. మా కర్మ అండి, మా కర్మ అయ్యా. హైదరాబాద్ వచ్చేసేసి ఇక్కడ మా కుటుంబాల్లో చిచ్చు పెట్టేసేసి మా అమ్మాయి ఎమ్మెల్యే సీట్ ఇస్తాడా? ఆయన దిక్కు లేదు, సీటు పారిపోయి వచ్చేసాడు భీమవరం నుంచి.